హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మరొక హెల్దీ లడ్డు చూపిస్తున్నాను. దీంట్లో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ అండి. దీంట్లో మనము పూల్ మకానా అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకుంటున్నాము. ఇది టేస్టీగా ఉంటుంది. డైలీ మనము ఒక్క లడ్డు తీసుకున్నా కానీ మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ లడ్డు ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీ చూసి మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాండి పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాదాం, జీడిపప్పు, కిస్మిస్ అలాగే పూల్ మకానా తీసుకున్నాను. ముందుగా మనం నెయ్యి వేసుకొని పూల్ మకానాని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి మనకి క్రిస్పీగా అయితే ఏంటంటే దీని తర్వాత మనము ఇది మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనకి క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే బాండీలోకి మరికొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బాదాం, జీడిపప్పు అలాగే కిస్మిస్, వీటిని మనము నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు శనగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలోకి మనము శనగపిండిని కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను మరికొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా మనం శనగపిండిని వేయించుకోవాలి. అన్నీ కూడా మనం సపరేట్గానే వేయించుకోవాలి. అప్పుడే అవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇక్కడ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా మనకి కలర్ అనేది రావాలి. ఇలా చక్కగా ఫ్రై అయితే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇంకొద్దిసేపు మనం ఇలా జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి కొద్దిగా పూల్ మకానాని వేసేసుకోవాలి. మనం వేయించుకున్న పూల్ మకానాని వేసేసుకొని ఇలా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని మనము వేయించి పెట్టుకున్న శనగపిండిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే గ్రైండర్లోకి మళ్ళీ మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లోకి మరి కొద్దిగా ఇక్కడ నేను స్వీట్నెస్కి సరిపడంత షుగర్ని వేసుకుంటున్నాను. 1 కప్ శనగపిండికి నేను 1 కప్ వరకు షుగర్ని వేసుకొని ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వీటన్నిటిని వేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఇక్కడ నేను సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మస్కమిలన్ సీడ్స్. ఈ సీడ్స్ వేయటం వల్ల లడ్డు అనేది టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము నెయ్యి వేస్తూ ఇలా మనము లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేస్తూ ఒకసారి మనం మిక్స్ చేసుకొని దీన్ని మనము లడ్డూలాగా కట్టేసుకోవాలి. ఈజీగానే మనం కట్టేసుకోవచ్చండి. ఎక్కడ కూడా మనకి లడ్డు అనేది బ్రేక్ అవ్వదు. కాకపోతే మనము నెయ్యి వేస్తూ ఇలా జాగ్రత్తగా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పూల్ మకానా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ డైలీ ఒక్క లడ్డు తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.